సింహాచలంలో భక్తులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. తొలి పావంచ దగ్గర గిరి ప్రదక్షిణ కోసం వేసిన రేకుల షెడ్ కూలిపోయింది. పోల్స్ కింద కాంక్రీట్ వేయకపోవడంతోనే బరువు ఎక్కువై షెడ్ కూలినట్టు తెలుస్తోంది. షెడ్ కింద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చందనోత్సవం రోజు గోడ కూలింది. ఇప్పుడు గిరి ప్రదక్షిణ కోసం వేసిన షెడ్ కూలడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. భక్తుల భద్రతను గాలికి వదిలేశారన్న విమర్శలొస్తున్నాయి. సింహాచలంలో భక్తులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. గిరి ప్రదక్షిణ కోసం వేసిన రేకుల షెడ్ కూలిపోయింది. అయితే షెడ్ కింద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చిరంజీవి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, ఇప్పుడు ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? మళ్ళీ ఏమైనా షెడ్ వేసే అవకాశం ఉందా? యశోజన్య, ప్రస్తుతం తాజాగా చోటు చేసుకున్నటువంటి ఘటనతో భక్తులంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఏప్రిల్ నెలలో చోటు చేసుకున్నటువంటి ఘటనలో అపశృతిలో మొత్తం 7 చనిపోవడం జరిగింది. అయితే ఈసారి కూడా ఈ నెల 9, 10వ తేదీన జరగబోతున్నటువంటి గిరి ప్రదక్షిణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తొలి పావంచ వద్ద వేసినటువంటి షెడ్ మనం చూస్తున్నాం. దీని కింద ఇక్కడి నుంచే మనకి ఏదైతే గిరి ప్రదక్షిణ అంతా కూడా ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా గాలి వాన ఏమీ లేకపోయినప్పటికీ ఒక్కసారిగా బరువు ఎక్కువ అవడంతో ఈ షెడ్ అంతా ఉన్నటువంటి పైన వేసినటువంటి రేకులన్నీ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపై మనం ఒకసారి చూడొచ్చు. అక్కడ వేసినటువంటి ఆ పోల్స్ ఏవైతే ఉన్నాయో పోల్స్ దగ్గర కూడా ఈ క్రషర్ సిమెంట్ ఏదైతే ఉంటుందో అలాంటిది వేసి మొత్తం అంతా కూడా ఈ ప్రెజర్ అంతా కూడా పైన కిందంతా కూడా ఎర్రటి మట్టి వేసిన తర్వాత దీనిపైన పైన పొడి వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పైన కూడా ఏదైతే ఐరన్ రాడ్స్ వేసి దాని మీద రేకులు వేశారో అవి కూడా ఉన్న పలంగా ఒక్కసారిగా కూలిపోయి మొత్తం 3 కూడా షెడ్లు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి కేవలం ఉత్తరాంధ్ర నుంచే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. ఈ క్రమంలోనే జరుగుతున్నటువంటి ఈ పనులన్నీ కూడా ఒకసారిగా ఈ ఘటనతో భక్తులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ సమయంలో కింద కూడా భక్తులు ఉన్నారు, అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రేకులు కూడా మనం చూస్తున్నాం. ఆ రేకులు అన్ని కూడా ఒక్కసారిగా కింద పడిపోవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎవరి మీదైనా పొరపాటున పడి ఉంటే వాళ్ళకి తీవ్ర గాయాలయ్యేవి. ఎందుకంటే అవి పదునుగా ఉంటాయి, శరీర భాగాలను కట్ అయిపోయే అవకాశం కూడా మనకు కనిపించే పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఈ ఏదైతే మొత్తం ఈ టెంట్ అన్ని కూడా ఇవన్నీ వేస్తారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం ఇవన్నీ కూడా రేకులన్నీ కూడా తీసివేస్తున్న పరిస్థితి. మరోవైపు మట్టి కూడా చాలా వరకు మెత్తగా ఉంది. దీంతో ఈ షెడ్ అనేది ఉంచుతారా తీసేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇంకా అధికారులు ప్రస్తుతానికి ఇక్కడికి చేరుకుని తర్వాత ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ భక్తులంతా కూడా ఈరోజు శనివారం కాబట్టి వేల స్థాయిలో భక్తులు వస్తుంటారు. ఇదే తొలి పావంచ నుంచి కొండపైకి వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చోటు చేసుకోవడంతో వారంతా కూడా ఆవేదనకు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. మరోవైపు భక్తులు కూడా తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి ఈ కార్యక్రమంలో ఇటువంటి అపశృతి చోటు చేసుకోవడం. సార్ చెప్పండి, ఎన్ని గంటలకు చోటు చేసుకుంది? మరోవైపు భక్తులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఏ విధంగా చూడాలంటారు ఈ ఘటనని? అయ్యా, నిన్న కాక మొన్న ఏదైతే చందన యాత్రలో ఏప్రిల్ 30వ తారీఖున జరిగినటువంటి సంఘటన మరొక ముందే ఈరోజు మరి చందన స్వామికి గురు పౌర్ణమి దృష్ట్యా గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చేటువంటి భక్తులు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉంటారు. మొన్న ఏదైతే చందనయాత్రకి జరిగినటువంటి విషయం చూస్తే ఎనమండుగురు ఇంచుమించుగా చనిపోయారు గోడ కూలి. అది ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటిది, ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటిది. దాన్ని ఎవరు కాదనరు. దాంట్లో పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి నిర్ణయం చేశారు, పేపర్లకు వచ్చాయి. అంతవరకే మట్టుకు ఈ రోజు వరకు ఎవరు అరెస్ట్ అయిన దాఖలాలు లేవు. చోటు చేసినటువంటి ఘటన మనం చూస్తున్నాం. అక్కడ కూడా మట్టి అంతా కూడా పైన వేసినటువంటి పరిస్థితి. ఇంత భారీ షెడ్లు వేసేటప్పుడు కాంక్రీట్ వేసి కొంచెం రక్షణ కూడా గట్టిగా కల్పించాల్సి ఉంటుంది. అలాంటిది ఏమీ కూడా శరీరం కనిపించట్లేదు. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటే? ఇటువంటివన్నీ చూసుకోవాల్సింది ఇంజనీరింగ్ వ్యవస్థ ఏదైతే దేవస్థానంలో ఉందో, 2 ఎండోమెంట్ వ్యవస్థ, ఎండోమెంట్ అధికారులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఆ ఎండోమెంట్ అధికారులు కానీ లేదా దేవస్థానం అధికారులు కానీ ఇక్కడెక్కడా కానరాకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. మరి గతంలోని ఏదైతే జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకొనైనా ఈ
ఇది చెయ్యాలి. మరి దాని గురించి కూడా ఆలోచించకుండా ఈరోజు అందరూ చూస్తూ ఉండగానే వాళ్ళు బిగిస్తున్నారు, గట్టిగాను కిందన పడిపోయి వచ్చింది. ఇది మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే భక్తులు కూడా మరోవైపు భయాందోళనకు గురవుతున్నారు. ఇంత భారీ షెడ్లు వేసేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించాలి, అవి కూడా పాటించకుండా ఈ విధంగా భక్తుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేసేటప్పుడు ఎన్నో కోట్లు వెచ్చించి కాంట్రాక్టర్ కూడా ఇప్పిస్తుంటారు, చాలా రోజుల సమయం కూడా ఉంటుంది. కానీ ఆదరాబాదరగా చేయడం వల్ల ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటారని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.